ఆత్మీయమైన ఆరోగ్యము శరీర సంబంధమైన ఆరోగ్యాన్ని డిసైడ్ చేస్తుందండి. నేను ఒకసారి ఒక అంకుల్కి బ్లడ్ ప్రెషర్ ఎక్కువైపోయి కళ్ళల్లోకి బ్లడ్ వచ్చేసిందండి. కళ్ళు ఎలా ఉన్నాయంటే రెడ్గా అయిపోయాయి. అయితే నేను వెళ్ళి డాక్టర్ నాడి పట్టుకుని చూస్తారు కదండి, అలాగా నేను నాడి పట్టుకొని అనాయింటింగ్ రిలీజ్ చేశాను. అలా అనాయింటింగ్ రిలీజ్ చేసేటప్పుడు ఆ రెడ్డిష్గా అయిపోయిన బ్లడ్తో నిండిపోయిన కళ్ళు హెల్దీ కళ్ళగా మారిపోయాయి. బ్లడ్ ప్రెషర్ నార్మల్ అయిపోయాయి, బ్లడ్ వెజల్స్ రిలాక్స్ అయిపోయాయి. ఎందుకు నేను చెప్తున్నానంటే నీ క్రైస్తవ జీవితంలో నీ ఆత్మీయమైన ఆరోగ్యము నీ శరీర సంబంధమైన ఆరోగ్యాన్ని డిసైడ్ చేస్తుంది. అదే కాకుండా నీ ఆత్మీయమైన ఆరోగ్యము నీ ఆర్థిక సంబంధమైన ఆరోగ్యాన్ని కూడా డిసైడ్ చేస్తుంది. నీ ఆత్మీయమైన ఆరోగ్యము శరీర సంబంధమైన ఆరోగ్యాన్ని, ఆర్థిక సంబంధమైన ఆరోగ్యాన్ని, మూడవది రిలేషన్షిప్లో ఆరోగ్యాన్ని డిసైడ్ చేస్తుంది. ఇది ఈ భూమి మీద నీకు చాలా ప్రాముఖ్యమైనది. నువ్వు నీ వ్యక్తిగతంగా నీ శారీరకంగా హెల్దీగా ఉండడం ఇంపార్టెంట్. రెండవది నీవు ఫైనాన్షియల్గా హెల్దీగా ఉండడం ఇంపార్టెంట్. మూడవది రిలేషన్షిప్లో హెల్దీగా ఉండడం చాలా ఇంపార్టెంట్ అండి. ఈ మూడు చాలా ఇంపార్టెంట్. ఈ మూడిట్లో ఎక్కడ తేడా వచ్చినా అన్నిట్లో తేడా కొడుతూ ఉంటుందండి. కానీ ఈ మూడింటిని బ్యాలెన్స్ చేయగలిగినది ఏంటంటే నీ స్పిరిచువల్ హెల్త్, నీ ఆత్మీయమైన ఆరోగ్యము. అందుకనే మనిషిని దేవుడు ఇలాంటి హెల్దీగా ఉండేటట్లుగా, ఏ విషయాల్లో హెల్దీగా ఉండాలి, స్పిరిచువల్ హెల్త్ అనేది నీ పర్సనల్ అండి. కానీ ఫిజికల్ హెల్త్ అనేది, రెండవది ఫైనాన్షియల్ హెల్త్ అన్నది, మూడవది రిలేషన్షిప్ హెల్త్ అనేటువంటిది ఇది నీకు మాత్రమే కాదు, నీ కుటుంబానికి మాత్రమే కాదు, ఇది నీ ద్వారా సొసైటీకి కూడా అవసరం. కానీ స్పిరిచువల్ హెల్త్ అనేది నీ వ్యక్తిగతం, నీ పర్సనల్, నీ వ్యక్తిగతం. దేవుడు ఆది నుంచి కూడా దేవుడు ఈ మూడు రకాల బ్లెస్సింగ్ను దేవుడు మనిషికి ఇచ్చి ఉన్నాడు.